రచనతో రామచంద్రమూర్తి మీద కీర్తనల రచనతో తరించిపోయినటువంటి మహాపురుషుడు రామదాసు గారు. అటువంటి రామదాసు గారు మన ఆంధ్రదేశంలో పుట్టడం, తెలుగువారు కావడం, ఆ క్షేత్రానికంత వైభవం తేవడం, ఇప్పటికీ రామదాసు గారు చేయించినటువంటి నగలన్నీ కూడా పక్కనే ఉంచబడినటువంటి ప్రదర్శనశాలలో కనపడుతుంటాయి. ఇప్పటికీ భద్రాచలం వెడితే దేవాలయంలోకి వెడుతున్నప్పుడు రాజద్వారం దాటగానే ఎడంచేతి పక్కన ఉన్నటువంటి ఆ రామదాసు గారి వస్తు ప్రదర్శనశాలలోకి వెడితే ఆయన చేయించినటువంటి ఉద్ధరిని దగ్గర నుంచి అన్నీ కూడా ఆ లోపల పేర్చబడి ఉంటాయి. వాటన్నిటినీ మనం చూడొచ్చు. అంటే మహానుభావుడు రామదాసు గారికి భద్రాచల క్షేత్రానికి విడదీయరానటువంటి సంబంధం. ఇప్పటికీ సీతారామ కళ్యాణం జరిగితే రామదాసు గారు చేయించినటువంటి మంగళసూత్రాన్ని కూడా మెళ్ళో వేస్తారు. అందుకే ఒక్క సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగేటప్పుడు మాత్రం శతమానాలు 2 ఉండవు, అంతకన్నా ఎక్కువ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఒక మంగళసూత్రం రామదాసు గారు చేయించింది, ఆ మంగళసూత్రం కూడా మెళ్ళో వేస్తారు. అంతటి ప్రఖ్యాతి వహించినటువంటి మహాభక్తుడు రామదాసు గారు. ఆ రామదాసు గారు రచించినటువంటి శతకం దాశరథీ శతకం. ఆ శతకానికి పేరు దాశరథీ శతకము అని పిలుస్తారు. శతకము అన్న మాటకు అర్థం ఏమిటంటే 2 ఒడ్లు ఉంటాయి. గోదావరి నది మధ్యలో ప్రవహిస్తుంటే అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు ఎలా ఉంటుందో, శతకానికి మొదటి పద్యానికి ఈవలి భాగం ఒక ఒడ్డు అయితే 100వ పద్యం ఒక ఒడ్డు. మధ్యలో ప్రవహించేటటువంటి శతకం, ఆ శతకానికి మకుటం ఏం చెప్పారో ఆ మకుటానికి ఉన్నటువంటి భావాన్ని ప్రతిపాదన చేస్తుంది. మకుటము అన్న మాటకు అర్థం ఏంటంటే సాధారణంగా శతక రచన చేసేటప్పుడు శతకంలో ఉన్నటువంటి పద్యానికి చివర ఏదో ఒక మాట వాడతారు. ఏ మాట వాడారో ఆ మాటే మిగిలిన పద్యాలన్నిటిలో వాడతారు. ఏదో వేమన శతకము అని నేను అన్నాను అనుకోండి, విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. వినురవేమ అన్న మాట 100 పద్యాల్లోనూ చిట్ట చివర కనపడుతుంది, దాన్ని మకుటం అంటారు. శంకర శతకం అనుకోండి, ప్రతి పద్యానికి చివర శంకరా అని వేస్తారు. అంటే శంకరా అని పిలిచారు కాబట్టి ఆ శతకానికి శంకర శతకము అంటారు. ఇంకా వేరు పేరు పెట్టారు. మకుటమే శతకానికి పేరుగా మారుతుంటుంది. అది రచనా సంప్రదాయంలో వచ్చినటువంటి ఒక అలవాటు. గోపరాజు గారు శతకం చేసినప్పుడు ప్రతి పద్యానికి చివర దాశరథీ కరుణాపయోనిధి అని పిలిచారు. దాశరథీ కరుణాపయోనిధి అన్న మాటలో ఒక్క కరుణాపయోనిధి అంటే ఎవరు కరుణాపయోనిధి తెలియదు కనుక దానికి ముందున్న మాటని శతకానికి తీసుకున్నారు. దాశరథి అన్న మాట తీసుకుని దాశరథీ శతకము అని పిలిచారు. దాశరథి అంటే రాముడు, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు. దశరథ మహారాజు గారి కుమారుడు కనుక దాశరథి అని పిలుస్తారు. దశరథ మహారాజు గారి కుమారులు 4 ఉన్నారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 ఉన్నప్పుడు దాశరథి అంటే రాముడే ఎందుకు అనుకోవాలి, లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనుకోకూడదా అంటే, ఎప్పుడైనా సరే గుణగానము చేసినప్పుడు రాముని గుణగానం చేస్తాం తప్ప లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణగానము రామాయణ పరంగా రాముడితో సమానంగా ఉండదు. అందుకని దాశరథి అంటే రామచంద్రమూర్తే. ఏమంటే రాముడికి 108 నామాలు ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి కదా. లోకంలో భగవంతుని యొక్క నామాలన్నిటిలోకి అత్యంత శ్రేష్టమైన నామం ఏది అంటే ఒక్క రామనామమే. రామనామము కన్న గొప్ప నామము ఇలయందు ఇక లేదు. అదే అంత గొప్ప నామము. అటువంటి నామమైనప్పుడు అది అందరూ పలకాలనే వశిష్ఠ మహర్షి రామ అని తేలికగా ఒత్తులు లేకుండా పెట్టారు. అటువంటి నామం ఉండగా ఆ నామం వదిలిపెట్టేసి శ్రీరామ శతకము అనకూడదా, వదిలిపెట్టి దాశరథీ శతకము అని దాశరథీ కరుణాపయోనిధి అని ఎందుకు అనాలి? కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. సముద్రానికి ఉండే లక్షణం ఏమిటి అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి, వాళ్ళు సముద్రంలోనే కలిసిపోతారు. సముద్రంలోకి ఒక ఉప్పు బొమ్మ బయలుదేరిందనుకోండి, సముద్రం లోతు తెలుసుకుంటానని సముద్రమునందు కరిగిపోతుంది. సముద్రపు లోతు తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. సముద్రం అడుక్కి వెళ్ళలేరు. సముద్రం అడుక్కి వెడదామని ప్రయత్నం చేసిన వాడు సముద్రమునందే కలిసిపోయినట్టు
రాముని యొక్క దయ ఎంత లోతుగా ఉంటుందో తెలుసుకుందామని ప్రయత్నం చేసిన వాడు రాముని యందు ఐక్యమైపోతాడు. అంటే శ్రీరామాయణంలో రామ కథ మీద మక్కువ పెంచుకొని రామ కథ గురించి ఎక్కువగా ఆలోచించి రామ కథ వింటూ రామ కథ చదువుకుంటూ జీవితాన్ని గడిపితే ఇహంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం గడిచి చిట్ట చివర రాముని యందు ఐక్యమైపోతారు. అంత గొప్ప కథ రామకథ. అందుకే దాశరథి కరుణాపయోనిధి. ఆయన దయకి ఎల్ల చెప్పడం చాలా కష్టం. రాముడి దయ ఇంత ఉంటుందండి అని చెప్పగలిగిన వాడెవ్వరూ లేడు. ఆయన కరుణా సముద్రుడు. ఆయన దయ అంత సముద్రం లాంటి దయ. అంత దయ కలిగిన వాడు కాబట్టే శ్రీరామాయణంలో ఆయన అందరితోటి చెలివి చేస్తాడు. 24,000 శ్రీరామాయణ శ్లోకాల్లో రామునితో సమన్వయమైనటువంటి వారు ఎందరో ఉన్నారు. రాక్షసులున్నారు, వానరులున్నారు, నరులున్నారు, దేవతలున్నారు, స్త్రీలున్నారు, ఋషులున్నారు. ఇంతమంది ఉన్న రామచంద్రమూర్తి మాత్రం తన జీవితం మొత్తం మీద ఎప్పుడూ ఎవ్వరినీ ఉద్దేశించి వీడు పనికి మాలినవాడు, వీడు నా పక్కన ఉండడానికి అనర్హుడన్న మాట అనలేదు. ఆయన అందరినీ తనతో కలుపుకుని తీసుకెళ్ళాడు. పైగా రాముడికి ఒక లక్షణం ఉంటుంది. రాముడితో ఎవరు కలిసి ఉంటారో వాడు బ్రతుకుతాడు, ఎవరు రాముడి నుంచి దూరం అవుతాడో వాడు మరణిస్తాడు. రాముడితో చేరి ఉన్నటువంటి వానరములు నిజానికి చాలా వానరములు మరణించాయి. యుద్ధం జరిగిన తర్వాత చచ్చిపోండి, ఒక్క వానరం కూడా చచ్చిపోకుండా ఎలా ఉంటుంది? చచ్చిపోయి కొన్ని కోట్ల వానరములు చనిపోయాయి. రావణుడి పనుపున యుద్ధం చేసినటువంటి రాక్షసులు అందరూ తెగటారిపోయారు. రాముడి పనుపున యుద్ధం చేసిన వానరములలో అన్ని వానరములలో కొన్ని కోట్ల వానరములు చచ్చిపోయినా ఇంకా చాలా వానరములు మిగిలాయి. కానీ యుద్ధం ఎంత అయిపోయిన తర్వాత దేవేంద్రుడు ప్రత్యక్షమై అడిగాడు రాముణ్ణి, ఏం కావాలని అడిగాడు. యుద్ధంలో మరణించినటువంటి వానరములన్నీ యుద్ధానికి బయలుదేరి వచ్చినప్పుడు ఎటువంటి జవసత్వములతో ఉన్నాయో అటువంటి జవసత్వములతోనే మళ్ళీ పునరుజ్జీవితం అవ్వాలి, అలాగే అవి బ్రతికేటట్టుగా అనుగ్రహించమన్నాడు. రాముడితో వెళ్ళిన వానరములన్నీ మళ్ళీ అంత సంతోషంగానూ తిరిగి వెనక్కి వచ్చాయి. రాముడు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మిగిలిన అవతారములు పరిసమాప్తి చేసినట్టు చెయ్యలేదు. వామనావతారం కానీ కృష్ణావతారం కానీ ఏ అవతారం పరిసమాప్తి చెయ్యని రీతిలో రాముడు అవతార పరిసమాప్తి చేశాడు. రామావతార పరిసమాప్తిలో అందరికీ చెప్పాడు, పేరు పేరున పిలిచి చెప్పాడు, నేను రేపు వెళ్ళిపోతున్నాను, నాతో పాటు వద్దామనుకున్న వాళ్ళందరూ వచ్చేసేయండి అన్నాడు. రాముడు సరయూ నదిలోకి దిగిపోయాడు. చిట్ట చివర సరయూ నదిలోకి దిగి సశరీరుడై వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రాముడి వెంట వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయారు. రాముడి వెంట వెళ్ళని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మిగిలిపోయారు. అందుకే రామ కథకున్న గొప్పతనం ఏమిటంటే రాముడితో ఉన్నవాడు పాడైనవాడు ఉండడు. రాముడితో ఎవరున్నాడో, రామనామాన్ని ఎవడు పలికాడో, రామ కథని ఎవడు నమ్ముకున్నాడో, రామాయణాన్ని ఎవడు చదువుకుంటూ ఉంటాడో, ఎవడు రాముడి మీద భక్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటాడో వాడికి శ్రీరామ రక్ష. అందుకే లోకంలో ఇంకా ఏ మాట వాడరు. తనని తాను రక్షించుకోలేని వాళ్ళని ఎవరినైనా రక్షించాలి అంటే తల్లి కూడా ఒక మాట అంటుంది, నీకు శ్రీరామ రక్ష అంటుంది. స్నానం చేస్తే శౌచం వస్తుంది, శౌచం వస్తే ఆశీర్వచనం వంట పడుతుంది. అందుకే పిల్లలకి నీళ్లు పొయ్యగానే రక్ష పెట్టడానికి నీళ్లు పోసినటువంటి మిగిలిన నీళ్లు తీసి నీళ్లు పోసుకునేటప్పుడు ఒక నియమం ఉంటుంది. పెద్దవాళ్ళు అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఏ పాత్రలో నీళ్లు మీరు పోసుకుంటున్నారో ఆ పాత్రలో చెంబుడు నీళ్లు కూడా మిగలకుండా స్నానం చేయకూడదు. స్నానం చేసిన తర్వాత నీళ్లు మిగలాలి. మిగిలిన నీళ్లలో తాను ఏ బట్ట కట్టుకు స్నానం చేశాడో ఆ బట్ట అందులో పడేయాలి, పడేసి బయటికి రావాలి. ఆ పడేసినటువంటి బట్టని తన భార్య కానీ పిడిచి ఆరేస్తే ఆ ఇంటి యజమాని ఆరోగ్యంతో ఉంటాడు, దీర్ఘాయుష్